అలా అనకండమ్మా. కాస్త నేను చెప్పేది కూడా. నువ్వేం చెప్తావో నాకు తెలిసే. ఇంకా నిలబడే ఉన్నావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడండి అమ్మా, మీరేం మాట్లాడాలనుకున్నా ఇది సమయం కాదు. దయచేసి వెళ్ళండి అమ్మా, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకా మాట్లాడడానికి ఏముందండి? ముందు నా తమ్ముని కొడుకుని బయటకు రానివ్వండి. అప్పుడు తెలుస్తా నీ కూతురు సంగతి. మొగుడు పిల్లలు కలిసి నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు. డబ్బులు తీసుకున్నట్టు రాసిచ్చిన నోటుంది కదా, వడ్డీతో సహా డబ్బులు కట్టండి, లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. వెళ్ళవే అతలికి. మొత్తం నీ కుటుంబాన్ని బజార్లో నిలబడతా. నా కళ్ళ ముందు నిలబడద్దని చెప్పాను కదా. వెళ్ళవే, వెళ్ళవే, వెళ్ళు. మండపంలో నా తమ్ముడిని అన్ని మాటలని సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చిందో చూడండి. ఎందుకు కనుక అనవసరంగా ఆవేశపడతావు? ఏదో వచ్చింది, పంపించేశాం, వదిలేయ్. అదెందుకు వచ్చిందో మీకు అర్థం కాలేదా? ఇచ్చిన 4 లక్షలు ఎక్కడ తిరిగి ఇవ్వమని అడుగుతామోనని వచ్చిందండి. దానికి నా తమ్ముడి మీద ప్రేమ గీమా, దాని సంగతి నాకు బాగా తెలుసండి. వడ్డీతో సహా వసూలు చేసి గాని వాళ్ళను వదలండి, వదలను. పదండి. అక్క, ఆ కానిస్టేబుల్ నరేష్ ని మన గోడంలో కట్టిపడేశాం. ఏం చేయమంటావు అక్క? ఇంకా వాణ్ణి చేసేదేముందిరా? ఇక్కడంతా మంగళం మాడింది కదా, వదిలేయండి. ఇంకా ఉంచితే మనకి తిండి దండగా. పదండి. బాగుందిరా నీ కథ. జరగని ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళి రావడానికి ఇంత టైం పట్టిందనమాట. అసలు నువ్వు ఈ నిశ్చితార్థానికి వస్తావా రావా అని ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అమ్మకైతే బీపీ లెవెల్ టాప్ కి వెళ్ళింది. అమ్మని చూస్తే చాలా జాలనిపించిందిరా. అది సరేరా, అమ్మాయి ఇష్టాలు తెలుసుకోకుండా ఈ పెళ్లి ఏర్పాట్లు చేసేవారా? సుబ్బు, ఈసారైనా ఏ పనిని చేసేటప్పుడు చూసి జాగ్రత్త చేయరా. ఒరే అభి, నువ్వాడు అన్నయ్యవేనా? అసలు అన్నయ్యవేనా అని ఎందుకురా నీకు స్నేహితుల పెళ్లిళ్ళు అని చెప్పి 4 తగిలించి నోరు మూయించి కూర్చోబెట్టక జాగ్రత్త అని సుత్తిమెత్తగా మాట్లాడుతున్నావేమిట్రా? అంతకంటే నేనేం చేయగలనమ్మా? ఒరే సుబ్రహ్మణ్యం, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదటైనా ఇలాంటి పనులు చేయకుండా మానుకో. ఏంటో మనం అనేది? నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ నన్ను నమ్మి సాయం చేయమని అడుగుతారు. అలాంటి వాళ్ళందరికీ అన్యాయం చేయమంటావా? నోరు ముయ్యరా. ఇప్పటిదాకా ఎలాగోలాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. ఇక నుంచి అలా తిరగడానికి వీల్లేదు. ఏ ఇప్పుడు నేనేమన్నా మారానా? అప్పుడు ఉత్తుత్తి సుబ్రహ్మణ్యాన్ని, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యానా? ఏయ్, ఆ పిచ్చివాగుడు పిచ్చి తిరుగుళ్లే వద్దనేది. నువ్వు చేసుకోబోయేది ఆషామాషి సంబంధం కాదురా. ఓ గొప్ప వ్యాపారవేత్తకి అల్లుడు కాబోతున్నావు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు నడుచుకోవడం కోసమైనా నువ్వు ఇలాంటి తలకమాసిన పనులు మానేయాలి. ఏంటి నేను చెప్పేది నీ బుర్రకెక్కుతోందా? సర్లే, ఇక్కడే ఉండు. నీకు దిష్టి తీయాలి, మట్టి తీసుకొస్తాను. ఏంటమ్మా దిష్టి తీస్తావా? అమ్మా, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి చాదస్తపు కబుర్లన్నీ మానేసి వచ్చి కూర్చో. ఊళ్ళో నాకు 1000 పనులుంటే 1,00,000 చోట్లకు వెళ్తుంటాను. వాళ్ళందరికీ నన్ను చూడడమే పని అనుకుంటున్నావా? ఒరేయ్, ఆ పనులు వేరు, ఈ పనులు వేరు. నువ్వు నిశ్చితార్థానికి రావడానికి కాస్త ఆలస్యం అయ్యేసరికి మన చుట్టూ ఉన్నవాళ్లే ఇక ఈ పెళ్లి జరగదని తెగ సంబరపడిపోయారు. తీరా ఆఖరి నిమిషంలో నువ్వు వచ్చేసరికి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు.